ప్రజా ప్రయోజనాల కోసం ప్రజా ప్రభుత్వం 6 కాదు 160 కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు మించి అమలు రోజుకో వినూత్న ఆలోచనతో అడుగులు తెలంగాణ ఫ్యూచర్ స్టేట్ హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ తొలి అడుగులోనే సత్ఫలితాలు ఏడాదిలోనే 55,143 మందికి నియామక పత్రాలు ఎప్పటికప్పుడు సీఎం సమీక్షలు సమావేశాలు ధాన్యం ఉత్పత్తిలో రికార్డు దేశంలోనే నంబర్ 1 జీఎస్టీ వృద్ధిలోనూ తెలంగాణ టాప్ దేశాన్ని ఆకర్షించిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ప్రజాపాలన విజయోత్సవాల నేపథ్యంలో ప్రజలకిచ్చిన 6 గ్యారెంటీలతో పాటు గతేడాది డిసెంబర్ నుంచి ప్రభుత్వం చేపట్టిన 160 వివిధ అభివృద్ధి సంక్షేమ వినూత్న పథకాలన్నీ వేటికవే ప్రత్యేకతను చాటుకున్నాయి. 1 మహాలక్ష్మి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం సగటున రోజుకు 30 లక్షల మంది మహిళా ప్రయాణికులకు లబ్ధి 1,500 కోట్ల రూపాయలు ఆదా 2 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ మహిళల వంటింటి కష్టాల నుంచి విముక్తి రాష్ట్రంలో 40 లక్షల కుటుంబాలకు లబ్ధి 3 గృహజ్యోతి 200 యూనిట్ల వరకు విద్యుత్ వాడే గృహాలకు ఉచిత కరెంట్ 1/2 కోటి కుటుంబాలకు లబ్ధి 4 ఇందిరమ్మ ఇండ్లు గూడులేని నిరుపేదల సొంతింటి కల నియోజకవర్గానికి 3,500 ఇండ్లు ఒక్కో ఇంటికి 5 లక్షల రూపాయల చొప్పున తొలి ఏడాదిలోనే 4.50 లక్షల ఇండ్లు మంజూరు 5 లబ్ధిదారుల ఎంపిక నిధుల మంజూరు కోసం ఇందిరమ్మ ఇల్లు మొబైల్ యాప్ ప్రారంభం 6 చేయూత రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచిత వైద్యం 5 లక్షల రూపాయల పరిమితి 10 లక్షల రూపాయలకు పెంపు 91 లక్షల కుటుంబాలకు లబ్ధి ఏడాదికి 484 కోట్ల రూపాయల అదనపు భారం గత ప్రభుత్వం బకాయి పెట్టిన 670 కోట్ల రూపాయల చెల్లింపు 7 ఉద్యోగ సంక్షేమం 1వ తేదీన జీతాలు 8 ఉద్యోగులు పెన్షనర్ల ఆరోగ్య భద్రతకు ఈహెచ్ఎస్ స్కీమ్లో మార్పులు 9 ప్రభుత్వ రంగ సంస్థలు సొసైటీ యూనివర్సిటీల ఉద్యోగులకు 5% ఐఆర్ 10 పెండింగ్ లో ఉన్న 5 డిఏల్లో 1 డిఏ మంజూరు 11 ఆర్టీసీ ఉద్యోగులకు 21% ఫిట్మెంట్ 12 ఆర్టీసీలో 557 కారుణ్య పోస్టులు భర్తీ 13 ఆర్టీసీలో ప్రమాదవశాత్తు మరణించిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు 1 కోటి రూపాయల ప్రమాద బీమా 14 రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో హైదరాబాద్ కరీంనగర్